భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో నిధులతో అభివృద్ధి పనులకు వేగం పెరుగుతోంది. నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పలు మౌలిక వస్తుల కల్పనలు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మేయర్ గణేష్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి జరుగుతోంది. గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని దీర్ఘకాలిక పనులు సైతం ఇప్పుడు జరుగుతుండటంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు తన శాయశక్తుల కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆ కృషి తెలియని వాళ్ళు ఎన్నో మాటలు, ఎన్నో అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నాయి. కానీ ఆ కార్పొరేషన్ అనేది ఏర్పడి 5 నెలలు మాత్రమే అవుతుంది. ఏర్పడిన 5 నెలల్లోనే దాదాపు 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూలు, విమానాశ్రయం తేవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మనకు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కోసం తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సెంట్రల్ డివైడర్లే కావచ్చు, తర్వాత మనకి బ్రిడ్జెస్ కానీ ప్రాంతాలని అనుసంధానం చేస్తూ బ్రిడ్జిల కోసం, అలాగే పాల్వంచ పట్టణం గతంలో ఎన్నికలకు నోచుకోలేదు. అలాంటి పట్టణానికి 25 సంవత్సరాల తర్వాత ఎన్నికలను తీసుకొచ్చినటువంటి ఘనత మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని గారిది అని ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అలాగే పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పాల్వంచను అభివృద్ధి చేయడంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆ కృషి అనేది ఈరోజు పుట్టిన బాలుడు రేపే నడవడం అన్నది సాధ్యం కాదు. ఇవాళ ఏర్పడినటువంటి కార్పొరేషను సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏదైతే సారు కలగన్నారో ఆ కళ సహకారం అయ్యే రోజుకు దాదాపు 1-2 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఫలితం కనిపించిన రోజున ఈ కార్పొరేషన్ యొక్క కళ సహకారం అవుతుంది. అలాగే అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గారు జర్మన్ బ్యాంక్ నుంచి 600 కోట్ల నిధుల కోసం సర్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ నిధుల ప్రయత్నంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా సరే ప్రాంత అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఒక మంచి పనులు చేయడమే లక్ష్యంగా ఆయన పెట్టుకొని ఈరోజు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కొత్తగూడెం కార్పొరేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుజాత నగర్లో 4 డివిజన్లలో 24 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అమృత్ 2.0 పథకం కింద 168 కోట్ల నిధులతో కార్పొరేషన్ ప్రజలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జనరల్ ఫండ్ ద్వారా డివిజన్ కు 1 బోర్ చొప్పున మొత్తం 60 బోర్లు తవ్వించి పైప్ లైన్ సౌకర్యం కల్పించారు. స్థానిక కార్పొరేటర్లు, మేయర్ ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపడంతో కొత్తగూడెంలో అభివృద్ధికి మార్గాలు పడుతున్నాయి. కొత్తగూడెం పట్టణం సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానిక ప్రజల మౌలిక వస్తువులకు పెద్దపీట వేయడంలో మేయర్ గణేష్ ముందున్నారని స్థానికులు అంటున్నారు. కూనంనేని సాంబశివరావు గారు, అలాగే మన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇలా కొత్తగూడెంలో సెంట్రల్ లైట్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూలే కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్కు నిధులు కేటాయించడమే కావచ్చు, కొత్తగూడెం జిల్లా కేంద్రమైన బస్ స్టాండ్ని, లేదా ఇంకా రోడ్లు విస్తరణ కావచ్చు. పట్టణ ప్రాంతంలో ఇవాళ పాల్వంచకు గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. దాన్ని కూడా ఎన్నికల్లో తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధికి దూరంగా ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధికి ముందుకు తీసుకుపోయే దశలో ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటు సుజాత నగర్ అది పట్టణ ప్రాంతమే కానీ అది గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా గల్లీ రోడ్లు, గ్రామాల లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, ఆ గ్రామానికి ఈ గ్రామానికి చిన్న వర్షం పడితే వాగులు వంకలుగా పొంగి రాకపోకలు సాగిపోయాయి. అక్కడ కూడా బ్రిడ్జీలు, తదితర అంశాల అభివృద్ధిలో ముందుకు సాగుతుంది కొత్తగూడెం ఈ కార్పొరేషను. కావున నా తరపున కావచ్చు, ఈ సమాజం తరపున కావచ్చు, ఇట్లా మన స్థానిక శాసనసభ్యులకు మరియు స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారికి, మేయర్ గారికి, అలాగే కార్పొరేషన్ సిబ్బందికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడంలో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అనేక అవరోధాలు,
అనేక ఆటంకాలను తట్టుకొని లాస్ట్కు చివరికి హైకోర్టులో కొంతమంది సార్ యొక్క కార్పొరేషన్ కలగా మిగిలించాలని చెప్పేసి కొన్ని వైరు శక్తులు ప్రయత్నించినప్పటికీ కోర్టులో కూడా నెగ్గి ఆయన యొక్క కళని నెరవేర్చుకున్నటువంటి ప్రియతమ నాయకులు కూనంనేని సాంబశివరావు గారి సారథ్యంలో ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడుస్తుందనటానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇవాళ కొత్తగూడెంలో ఉన్నటువంటి మహిళల యొక్క నీటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి కష్టాల నిర్మూలన కోసం సెంట్రల్ నిధుల నుండి అమృత్ స్కీమ్ కింద 125 కోట్లతో ఇంటింటి నల్ల ఏదైతే ఉందో అవి దాదాపు చాలా వార్డులలో నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక 2 నెలల్లో టోటల్ పథకమే పూర్తయ్యేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ సంత దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది. 200 కోట్లతో 2500 మంది స్టూడెంట్స్ అంటే అది ఎంత ఉపయోగమో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధికి నోచుకొని ఏరియాలు తాజాగా కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సుజాత నగర్ సెంటర్ నుంచి శివాలయం వరకు, కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి రామవరం వరకు, సూర్య ప్యాలెస్ నుంచి మెయిన్ హాస్పిటల్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్టు మేయర్ తెలిపారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. 160 కోట్ల రూపాయలతో రామవరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. సుజాత నగర్లో 1 కోటి రూపాయలతో మున్సిపల్ సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు, డిఎంఎఫ్టి 14 కోట్ల నిధులతో పాల్వంచ దమ్మపేట సెంటర్ లైటింగ్ పనులు, సింగభూపాలం చెరువు కట్టు అభివృద్ధికి 5,50,00,000 నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి, స్టేడియం గ్రౌండ్ ఏర్పాటు, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం కేడబ్ల్యూఎఫ్ జర్మన్ ఫండ్ 650 కోట్ల రూపాయల నిధుల కోసం కృషి చేస్తూ పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని మేయర్ గణేష్ స్పష్టం చేశారు. స్థానిక శాసనసభ్యులు గారు కూనంనేని సాంబశివరావు గారు ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ హైటెక్ సిటీ లాగా అభివృద్ధి చెందుతుంది. దానికి ప్రత్యేక కారణం మా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి డిఎంఎఫ్టి ఫండు, అలాగే యుఐడి ఫండు, అన్ని విధంగా సెంట్రల్ ఫండ్ నుంచి రాష్ట్ర ఫండ్ నుంచి అన్ని ఫండ్లు తీసుకొచ్చి కొత్తగూడెం కార్పొరేషన్ని హైటెక్ సిటీ హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా అభివృద్ధి పథంలో నడిపాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మొన్న కూడా కొన్ని దగ్గర 60 కోట్లతో యుఐడి ఫండు పాల్వంచ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు వీధి లైట్ల సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది. నిన్న కూడా సుయాత్నార్ సెంటర్లో దగ్గర 24 కోట్ల రూపాయలతో అన్ని శంకుస్థాపన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. మొన్న పాల్వంచ దమ్మపేట సెంటర్లో డిఎంఎఫ్టి ఫండ్ నుంచి 14 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే అన్ని విధంగా అమృత్ స్కీమ్ తీసుకొచ్చి, అమృత్ 2.0 తీసుకొచ్చి ఇంకో 2-3 నెలల్లో దగ్గర 148 కోట్లు ఒకటి, 40 కోట్లు ఒకటి, 180 కోట్లతో ఎన్నడూ లేని విధంగా మంచినీళ్ళ సమస్య స్వాస్థ్యతో పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న మా స్థానిక శాసనసభ్యులు గారు. అలాగే మన బైపాస్ రోడ్డు 550 కోట్లు కట్టి ప్రపోజల్ పెట్టి ఉంచుండ్రు. అది కూడా కొన్ని రోజుల్లో శాంక్షన్ అవుతుంది. శ్వేతబంధ్ అనేది 160 కోట్లతో ప్రపోజల్లో ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో శాంక్షన్ అయి ముందు దశగా తీసుకెళ్తాం. అలాగే మన కేడబ్ల్యూఎఫ్ జర్మనీ ఫండ్ నుంచి 650 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించినాం. దానికి రోడ్డు ఎక్స్టెండెన్స్, పార్కు డెవలప్మెంటు, అలాగే మన షాపింగ్ కాంప్లెక్స్, స్టేడియం గ్రౌండ్ ఒకటి, మినీ గ్రౌండ్ ఒకటి, అన్ని ముందస్తు ఆలోచనతో రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ ఏ విధంగా వస్తుందో అన్నీ ఆలోచించి